యెస్. సార్ ఇప్పుడు మరి ఏదైనా కూర చేసుకోవాలంటే ఆయిల్ అనేది మనకు కావాలిగా. గ్రౌండ్ నట్ ఆయిలు, సన్‌ఫ్లవర్ ఆయిలు, నువ్వుల నూనె ఇలాంటి చాలా ఉన్నాయి. కుసుమలు ఆ! రకరకాలు ఉన్నాయి. కొబ్బరి నూనె టాప్ అండి. కొబ్బరి నూనె చేసుకోగలిగితే కొబ్బరి నూనె మీకు టేస్ట్ నచ్చకపోతే పల్లీల నూనె తినండి, హ్యాపీ, నో ప్రాబ్లం. మేమంతా తింటాను, నో కొలెస్ట్రాల్. నో కొలెస్ట్రాల్ అంటే ఇది ఒక ఫార్స్ అయిపోయింది. ఉండాల 160 ఉంటే మంచిది, 100 ఉంటే మంచిది, ఎక్కువ అయిపోయింది, చచ్చిపోతా ఉండాలి. మరి అందరూ రిఫైండ్ ఆయిలే కదా, మరి కొలెస్ట్రాల్ అందరికి ఎందుకు వచ్చింది? అందరూ రిఫైండ్ ఆయిల్ తింటా ఉండేది. 30 ఏళ్ళ నుంచి రిఫైండ్ ఆయిలే కదా, మరి ఎందుకు వచ్చింది? మేము పల్లీల నూనె, మా పల్లీలు పక్కన వేసి పుచ్చులు గిచ్చులు అఫ్లోటాక్సిన్స్ అన్ని తీసి మంచిగా పల్లీల నూనె తింటాం, మంచి ఫ్లేవరు. దాంతో ఉప్మా చేస్తే అక్కడికి స్మెల్ వస్తుంది, ఆ పూరి గాలిసారి సూపర్ ఉంటుంది. కొబ్బరి నూనె కొంచెం అలవాటై మంచిది అనుకుంటే ఓకే, కేరళలో కొబ్బరి నూనెతో చేస్తారు. నాకు పల్లీల నూనె సూపరు. హెల్త్ కోసం కావాలంటే కుసుమ నూనె కూడా తినొచ్చు. కుసుమలు అంటే వైట్ సాఫ్లవర్ అంటారు, సన్ఫ్లవర్ కాదు, సాఫ్లవర్. సన్ఫ్లవర్ మన క్రాపే కాదు అసలు. సన్ఫ్లవర్ ఆయిల్ ఇంత సన్ఫ్లవర్ పంటే లేదు, ఎక్కడ చూసిన సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది అని నాకు తెలియదు. సో అన్ని రీఫైండ్ ఆయిలే. రీఫైండ్ చేస్తే దాంట్లో రంగు రుచి వాసన ఏమడదు, ఎల్లో ఉంటుంది, ఏం చేస్తారో తెలియదు నాకు. సో మీరు 10 కిలోల పల్లీలు తీసుకుపోతే గానికి దగ్గరికి, ఓకే చెక్క గానికి ఉంటే చేయండి మంచిదే, లేదు ఇరప గానికైనా ఓకే. మీరు అక్కడే కూర్చొని 4 కిలోల ఆయిల్ వస్తుంది, ఆ పిండి వాడికి ఇచ్చేసి ఫ్రీగా ఇస్తారనుకుంటా. ఇచ్చేసి 4 కిలోలు, 20 కిలోలు తీసుకుని 8 కిలోలు. సో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి 20 కిలోలు తీసుకుని పల్లీలు తీసుకుని పుచ్చులు తీసేసి, చిన్న పల్లీలే పెద్ద అవసరం లే, చిన్న పల్లీలు నూనె చేసి తినండి, అయిపోయి కదా. మీరు అక్కడే ఉండాలి, అయితే మీరు పోయేసి రాండి అంటే పోకూడదు, అక్కడే కూర్చొని ఆ నూనె వచ్చే వరకు తీసుకొని పోవాలి. ఆ నూనెని మీరు కొంచెం పెడితే కొంచెం ఫిల్టర్ అయిపోతుంది. ఆ ఫిల్టర్లో ఉండే ఆర్గానిక్ మ్యాటర్ మీరు ఏదైనా నలిపినప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఆయిల్ లేక వస్తుంది. ఆర్గానిక్ మ్యాటర్ భిన్న బర్న్ అవుతుంది, ఆయిల్కు బాయిలింగ్ పాయింట్ ఎక్కువ. అందుకే మాడుతా చూడండి, మీరు వేసిన పూరి మాడు తినకూడదు, మంచిది కాదు. అందుకే ఫిల్టర్ చేస్తా ఉన్నారు. ముందు బట్టలో ఫిల్టర్ చేసేవాడు, లేదు బయట పెట్టేస్తే కొంచెం ఎండలో కొన్ని రోజులు అది చిన్నగా సెటిల్ అయిపోతే పైన ఆయిల్ వాడేవాళ్ళు, కింద మిగిలిపోయినది మళ్ళా గానికి వేసేవాళ్ళు, అది మళ్ళీ గానిలో తిరిగి మళ్ళీ ఆయిల్ వస్తుంది. అంత టైం లేదు కాబట్టి ఫిల్టర్ చేస్తాం. మేము ఫిల్టర్ చేస్తాం ప్రకృతిలో. మేము గానుగులు ఆడిన తర్వాత ఒప్పేగ్గా ఉంటుంది, అంటే సీతుల్లా ఉండదు ఆయిల్, అది కొంచెం మడ్డిగా ఉంటుంది. సో మడ్డిగా ఉండేది ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ ఏంది, వేసినప్పుడు కాల్చినప్పుడు మాడుతుంది, మాడకూడదు. అందుకని దాన్ని బట్ట ఫిల్టర్లో ముందు పాతకాలంవే దాంట్లో పంపిస్తే అంత మడ్డంతా దాంట్లోకి వచ్చేస్తుంది, ప్యూర్ ఆయిల్ వస్తుంది. అందుకని మా ఆయిల్ ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. దాంట్లో కొంతమంది ఏమైనా కలుపుతారా, ఏం కలుపుతాం సమయం, మీరేం తింటారో మేమే అది తింటాను, ఇంక కలిపేది ఎందుకు? నార్మల్ గా నేచరే మంచిది ఇస్తా ఉంది, మళ్ళీ ఎవరో చేసి ఏందో కలర్ చేసి, మీరు తెల్లది కావాలంటే ఆ చక్కెరతో బెల్లం చేసి, దాన్ని ఎల్లో కావాలంటే ఎల్లో ఆక్సైడ్ వేసి మీరు కోరుకుంటా ఉండరు, తెల్లగుండల్లా పేస్ట్, తెల్లగుండల్లా మనుషులు, తెల్లగుండల్లా అని మీరు కోరుకుంటా ఉంటారు. కాబట్టి ప్రపంచం అంతా దానికి రెడీ చేస్తా ఉంటారు. తెల్లగా మైదా, తెల్ల చక్కెర, తెల్ల ఉండే బెల్లము, తెల్లగుండల్లా మొత్తం చక్కెర, అన్ని తెల్లగుండల్లా. ఆ అమ్మాయిలు అబ్బాయిలు కూడా తెల్లగా ఉండాలా, ఇంకెట్టున్నా పర్వాలే, ఇంకే క్యారెక్టర్ ఉన్నా పర్వాలే అని తెల్లగా ఉండేదానికి ఎక్కువ ప్రయోజిస్తాం. మరి జాగరి మంచిదేనా? సూపర్ సూపర్. జాగరి మామూలు చెరుకుదైనా, తాటి బెల్లం ఓకే అందరికీ వీలు కాదు, తాటి బెల్లము కరెక్ట్ గా చేస్తా ఉంటారా లేదా యాక్సెస్ తెలియదు. ఇంకా కూడా అక్కడక్కడ చెరుకు వేసి బెల్లం చేస్తారు. అక్కడ మీరందరూ తెల్ల కోరుకుంటారు కాబట్టి దానికి కెమికల్స్ వేస్తారు, హైడ్రోస్ అని ఇదని అదని. చెరుకు ఊరికే పండుతుంది, బ్లాక్ సాయిల్స్ అయితే నీళ్ళు కడతా ఉంటే పండుతుంది, దానికి యూరియా డిఏపి ఏం అవసరం లే. అదేసి దాంట్లో ఉండే మొత్తం మినరల్స్ అన్ని జ్యూస్ లో వస్తాయి కదా, జ్యూస్ ఉడకబెడితే బెల్లం అవుతుంది, అంతే కదా. దాంట్లో ఇంకేం చేసే పని లే. పైన ఏదో మడ్డి వస్తుంది. ఈ చెరుకులో చెరుకు పెట్టినప్పుడు వచ్చే పైనుండే కొంచెము పొల్లలు ఇట్లా పిసులు అట్లాంటివన్నీ పైకి తేలుతాయి బాయిల్ చేసినప్పుడు. దాన్ని 1వ పొంగు, 2వ పొంగు, 3వ పొంగు అంటారు, పైకి పొంగుతుంది. అప్పుడు తీసేస్తే అయిపోయా. అది సాయిల్ బట్టి ఒక దగ్గర నల్లగా వస్తుంది, ఒక దగ్గర ఎర్రగా వస్తుంది, ఒక దగ్గర తెల్లగా వస్తుంది. చిత్తూరులో అరగొండ అనే ప్లేస్ ఉంది, అరగొండ బెల్లం అంటే ఫేమస్, అది తెల్లగా వచ్చేది. ఇప్పుడు అక్కడ బెల్లమే లేదు, చెరుకే లేదు. ఇన్ని పాలు పోసి చెరుకు పాలు ఉడకబెట్టి ఇంత చక్కెర వేసి తిప్పేసి బెల్లం చేస్తాడు. అందరికీ తెలుసు. మీరు మీ షాపులో మీరు వెళ్ళి ఈరోజు మీరు షాపులో కొంటారు, మీరు క్లోజ్ అయింటారు కదా,
ఏం చక్కెర బెల్లం అంటా ఉంటారా, ఏంటది అని అడగండి. అవును మా చక్కెర బెల్లమే, మామూలు బెల్లం కావాలంటే అది కొంచెం నల్లగానో ఎర్రగానో పసుపుగానో ఉంటుంది. చక్కెర బెల్లము ఇట్లంటే పొడి అయిపోతా ఉంటుంది, మనం ఏదేదో మంచిదని తినేస్తా ఉంటాం. ఇప్పుడు మామూలు బెల్లం అంటే ముద్దలాగా ఉంటుంది, ముద్దలాగా ఉంటుంది. మాదైతే పగల కొడితే కొంచెం బంకలాగా సాగుతుంది, అది డిఫరెంట్ గా ఉంటుంది. సాయిల్ని బట్టి కూడా వస్తుంది. అంటే అన్ని ఒకటే రంగం ఉండాలని ఏం లేదు, కొంచెం బిస్కెట్ లాగా క్రిస్పీగా కూడా ఒరిజినల్ బెల్లం ఉండేవి ఉన్నాయి. దాంట్లో హైడ్రోసులు గిడ్రోసులు ఏమి వేయకుండా, తెల్లగా వచ్చే దానికి ఏమి వేయకుండా అది చేస్తే సూపర్. దాంట్లో అన్ని మినరల్స్ ఉంటాయి. దానికే బెల్లంలో ఉండే మినరల్స్ దేంట్లో లేవు కాబట్టి రాయలసీమలో తిరణాలు జరుగుతాయి. తిరణాలు అంటే ఏంటి, పిల్లలందరూ ఈ బండి ఆ బండి తిరగడం, చక్రాలు తిరగడం అని పట్టించుకోరు కదా, ఏమి భోజనం గీజనమే ఉండదు, డిహైడ్రేషన్ అవుతుంది. పర్టికులర్ సమ్మర్ లో సాల్ట్స్ అన్ని పోతాయి కదా, నీళ్ళు కూడా తాగరు. సో వాడేమి పానకం బండ్లు పెట్టేవాళ్ళు ఫ్రీగా. రాముడు మామూలుగా శ్రీరామనవమి పానకం బండ్లు పెడతారు కదా, తిరణాల్లో పానకం బండ్లు పెట్టేవాళ్ళు, పుణ్యం వస్తుంది. ఆ బెల్లం నీళ్లే, బెల్లం 4 ముద్దలు వేసి నీళ్ళు కరిపెట్టి దాంట్లో పోయేసి తిప్పుతా ఉంటారు, బెల్లం నీళ్ళు ఇస్తా ఉంటారు అంతే. వాడు 2 గ్లాసులు తాగేసి వెళ్ళిపోతాడు, మళ్ళా పరిగెత్తారు 4 గంటలు. వాడు డిహైడ్రేషన్ లే. ఎందుకు, ఆల్ మినరల్స్ బెల్లంలో ఉన్నాయి. బెల్లం నీళ్ళు తాగే చాలు. ఇప్పుడు ఈ మీటింగ్లు వినే వాళ్ళకి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సన్ స్ట్రోక్ అని భయపడుతుంటారు కదా, ఈ పేపర్ చదువుతా ఉంటాం 10 మందికి ఇరిపోయారు 8 మందికి ఇరిపోయారు. బెల్లం నీళ్ళు స్టీల్ బాటిల్ పెట్టుకోండి పల్సగా, దాంట్లో కాబట్టి జీలకర్ర వేసుకో, ఏలకలు వేసుకో, మీకు టేస్ట్ కావాలంటే. మీరు మామూలు నీళ్ళ బదులు బెల్లం నీళ్ళు తాగుతా ఉండండి, బయట తిరగండి, సన్ స్ట్రోక్ రాదు, ఐఎమ్ షూర్. వెరీ సింపుల్. పిల్లలకి అంత ఆడే పరిగెత్తే పిల్లలకి, ఈత కొట్టే పిల్లలకి, ఎండలో తిరిగే పిల్లలకి బెల్లం నీళ్ళు, శనగలో, పల్లీలో, ఆ కొబ్బరిలో తినేసి వాళ్ళు బాగుండారు. ఈ సిటీలో ఇంత రిచ్ ఫుడ్ పెట్టే పిల్లలు జనగణమన్నా అంటారు, సగం మంది పడిపోయింది. జే అంటారు, సగం మంది పడిపోయింటారు. మరి ఏంటి, మీ రిచ్ ఫుడ్, జీడిపప్పులు, మీ అది ఓఆర్ఎస్లు, లిక్విడ్లు, ఇవన్నీ ఏమైనాయి? సంథింగ్ ఈజ్ మిస్సింగ్. థింక్ ఆల్ ఆర్ సైన్స్ స్టూడెంట్స్, మీరందరూ ఆలోచించండి ఏం జరుగుతా ఉంది. ఎందుకు ఇంత రిచ్ ఫుడ్లు తిన్నా కానీ మీకు హిమోగ్లోబిన్ లేదు? ఎందుకు ఇన్ని కాల్షియం మాత్రలు వేసుకునే కాల్షియం లేదు? కాల్షియం ఎండపోతే వస్తుంది అంటే సన్ స్క్రీన్ మూసుకొని ఎండకపోతా ఉండరు. B12 ఫర్మెంటెడ్ ఫుడ్స్, పుల్లటి మజ్జిగలో, పొట్టలో మీరు అసిడిక్ గా ఉండే ఫుడ్స్, కూల్ డ్రింకులు, చెదారం, యాంటీబయాటిక్లు అనవసరంగా వాడకుండా అని ఉంటే పొట్టలో నుంచి మంచి బ్యాక్టీరియా తయారయ్యి రాండ్రా అని ఏదైనా జబ్బును ఏదైనా తిన్నప్పుడు ఏమన్నా వస్తే అది ఫైట్ చేసేది మెకానిజం. సైనికులు పొట్టలో నుంచి తయారు కావాలా, బయట నుంచి యాంటీబయాటిక్లు వేసేది కాదు. మీరు ఫైట్ చేసేది నేర్చుకుంటే పోలీసుల అవసరం ఎప్పుడు కానీ అవసరం ఉండదు. ఎప్పుడు అంటే ఎప్పుడు సిక్ అయిపోయి పడిపోయింటే కరోనా వచ్చింది.